ఒక అడవిలో ఒక నక్క తన పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది. అది పిల్లల సంరక్షణ కోసం ఎక్కువ సమయం గడుపుతూ ఆహారం కోసం దగ్గరలోనే వెతికి ఏది దొరికితే అది పట్టుకొచ్చి పిల్లలకు పెట్టి తాను మిగిలింది తినేది. దానివల్ల కొన్ని రోజులకు సరిపడినంత ఆహారం తీసుకోనందున చిక్కి శల్యమైపోయింది. అదే సమయంలో ఒక పెద్ద పులి జింకను వేటాడి తిన్నంత తిని మిగిలింది గుహలో వదిలి తన పిల్లలతో వాహ్యాలిగా తిరుగుతుంటే చిక్కిన నక్క కనిపించింది. దాన్ని చూసిన పులి తన పిల్లలకు సులభంగా వేటాడడం నేర్పవచ్చని భావించి నక్క ముందుకెళ్లి నిలబడింది. పులిని చూసిన నక్కకు ప్రాణాలు పైనే పోయాయి. అయినా వణికే గింతుతో తనకు చిన్న పిల్లలున్నారని విడిచిపెట్టమని వేడుకుంది. నిన్ను విడిచిపెడితే నా పిల్లలకు వేటాడడం ఎలా నేర్చుకుంటాయి అని ఎదురు ప్రశ్నించింది పులి. నన్నైతే ఒక్కసారి వేటాడగలవు. నన్ను విడిచిపెడితే లేడి, కుందేలు, దుప్పి వంటి జీవాల ఉనికి తెలిపి సహకరిస్తాను అని ప్రాధేయపడింది. పులికి కూడా పెద్దగా ఆకలి లేకపోవటంతో సర్లే ఎంత మాత్రం నిజాయితీ ఉందో చూద్దాం, నన్ను కాదని ఎంతకాలం తప్పించుకోగలదు అనుకొని విడిచిపెట్టింది. ఆ రోజు నుంచి నక్క తనను తన పిల్లలను పులిబారి నుంచి కాపాడుకోవటానికి పొదల చాటున నక్కి వన్యమృగాల కదలికలు తెలుసుకొని పులికి చేరవేసేది. అది వేటాడగా మిగిలింది నక్క దాని పిల్లలు ఆరగించి త్వరలోనే బాగా బలిసి హాయిగా ధైర్యంగా తిరగసాగాయి. అదే అడవిలో తెలివైన ఎలుక ఒకటి నక్క సంగతి కనిపెట్టి పులితో, నక్క ఈ మధ్య సింహానికి వేటలో సహకరిస్తుందని, అందుకే పులికి సరిగా చెప్పకుండా దాటవేస్తుందని పులికి అనుమానం కలిగేలా చెప్పింది. ఒకరోజు బాగా ఆకలి వేసిన పులి ఏవైనా జంతువుల సమాచారం తెచ్చావా అని అడిగింది. అబ్బే, ఈ మధ్య జంతువులు తెలివి మీరిపోయాయి, నేను మీకు విషయాలు చెబుతానని నన్ను కూడా దూరం పెట్టాయి అంటూ ఉన్న నిజమే చెప్పింది నక్క. అయినా సరే నక్క తనతో అబద్ధం చెబుతోందని ఆగ్రహించిన పులి అమాంతంగా నక్క మీద పడి దాన్నే చంపి ఆరగించేసింది. అందువల్ల చెడ్డవారితో ఎక్కువగా స్నేహం చేసి జిత్తుల మారితనం ప్రదర్శించడం వల్ల ఏదో ఒక రోజు మొదటికే మోసం వచ్చి నమ్మిన వాళ్ళకే కాకుండా సొంత వాళ్లకు దూరమవుతామని గ్రహించాలనే గుణపాఠం తన ముగింపుతో లోకానికిచ్చింది నక్క.